హలో గైస్ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. ఈరోజు నేను ఈ వీడియోలో 'జుజుట్సు కైసెన్' కల్లింగ్ గేమ్స్ ఆర్క్‌లో హీరోస్ ప్లాన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. మరి ఛానెల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆల్రెడీ 'జుజుట్సు కైసెన్' మీద చాలా వీడియోస్ చేశా. ఒకసారి ఛానెల్‌లో ఆ వీడియోస్‌ని చూసి మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియోలో నేను స్పెసిఫిక్‌గా సీజన్ 3 ఎపిసోడ్ 1 నుంచి 5 దాకా జరిగిన ఈవెంట్స్‌ని టైమ్‌లైన్‌తో సహా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ మన హీరోస్ ప్లాన్ ఏంటి? ఎలా ప్రొసీడ్ అవ్వబోతున్నారు అని ఈ వీడియోలో చెప్తా. మరి ఈ వీడియోకి లైక్ చేసుకుంటే వెంటనే ఎక్స్‌ప్లనేషన్‌ని స్టార్ట్ చేసేద్దాం. అక్టోబర్ 31 ఆ రోజు రాత్రి కెంజాకు గోజోని సీల్ చేసిన తర్వాత తను ఏం చేయబోతున్నాడో మన హీరోస్ అందరికీ చెప్తాడు. కల్లింగ్ గేమ్స్ అనే ఒక రిచువల్‌ని స్టార్ట్ చేసి హ్యుమానిటీని మొత్తం టెంగెన్‌తో మెర్జ్ చేయాలని చూస్తాడు. అలా చేయాలంటే ఈ కల్లింగ్ గేమ్స్ అవసరం అన్నమాట. సో ఈ కల్లింగ్ గేమ్స్‌ని ఎలాగైనా ఆపాలని మన హీరోస్ ప్లాన్ చేస్తారు. మరి ఈ సీజన్ మొత్తం ఈ కల్లింగ్ గేమ్స్ మీద అయితే ఉంటుంది. మరి ఈ కెంజాకు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ కల్లింగ్ గేమ్స్‌లో రూల్స్ ఎలా ఉంటాయి? అని ప్రతి డీటెయిల్ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఒక వీడియో చేశా. ఆ వీడియోని ఒకసారి చూడండి. మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మరి సీజన్ 2 అయిన తర్వాత ఏం జరిగిందంటే జుజుట్సు సొసైటీలో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. హైయర్ అప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని ఆర్డర్స్ పాస్ చేస్తారు. అవేంటంటే గోజోని సీల్ చేసిన తర్వాత ఎవరు గోజోని మళ్ళీ అన్‌సీల్ చేయకూడదని ఒక రూల్ అయితే పెడతారు. ఎందుకంటే హైయర్ అప్స్ అందరూ గేటో ఇంకా బ్రతికుండడానికి కారణం గోజో అని అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలీదు గేటో బ్రెయిన్‌లో ఉన్నది కెంజాకు అని చెప్పి. కాబట్టి చంపేయమని ఆర్డర్స్ పాస్ చేస్తారు. అలాగే యూజీని ఎప్పటినుంచో చంపుదామని అనుకుంటున్నారు కదా! అండ్ దానికి ఎప్పుడు గోజో అడ్డుపడుతూ ఉండేవాడు. అండ్ ఇప్పుడు గోజో ఆల్రెడీ సీల్ అయిపోయాడు కాబట్టి యూజీని కాపాడే వాళ్ళు ఎవరు లేరు. దానికోసం స్పెషల్ గ్రేడ్ సార్సరర్ ఒకోట్సు యూతాని యూజీని చంపడానికి నియమిస్తారు. అలాగే ఇంకోవైపు ప్రిన్సిపల్ గాకుగాంజీని కూడా చంపమని ఆర్డర్స్ పాస్ చేస్తారు. ఎందుకంటే గేటో ఫస్ట్ ప్లేస్ లో తప్పించుకోవడానికి కారణం ప్రిన్సిపల్ గాకుగాంజీ కాబట్టి గాకుగాంజీని కూడా చంపేమని ఆర్డర్స్ అయితే ఇస్తారు. అలా వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా ఈవెంట్స్ జరుగుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సో ఎప్పుడైతే అక్టోబర్ 31 ఈ సీన్స్ అన్ని జరిగాయో ఇంకా నవంబర్ లోకి వచ్చేసరికి ఫస్ట్ వీక్ అంతా యూజీ తన ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి తప్పించుకుంటూ తిరుగుతాడు. అండ్ యూజీని స్పెషల్ గ్రేడ్ సార్సర్ యూటా ఒక్కట్సు చంపడానికి బయలుదేరతాడు. ఇంకా ఆ క్రమంలో మనం ఎపిసోడ్ 1 లో ఒక పెద్ద ఫైట్ అయితే చూస్తాం. యూజీ చోజో ఒకటైపోతారు. ఎందుకంటే యూజీ తన బ్లడ్ బ్రదర్ అని చోజోకి తెలుస్తుంది. అలా యూజీ చోజో టీమప్ అయిపోయి యూటా ఇంకా నవో జెనిన్ అని మాకి వాళ్ళ కజిన్ బ్రదర్ తో ఫైట్ చేస్తారు. ఆ ఫైట్ ని మనం ఎపిసోడ్ 1 లో చూస్తాం. ఇంకా ఫైట్ లో యూటా యూజీని చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఆ విషయం హైయర్ అప్స్ కి తెలియపరచమని నవోజిని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ కట్ చేస్తే యూటా యూజీని పూర్తిగా చంపడు. జస్ట్ వాళ్ళ నమ్మకాన్ని పొందడం కోసం యూజీని చంపినట్టే చంపి రివర్స్ కర్స్ టెక్నిక్ ని యూజ్ చేసి మళ్ళీ బ్రతికిస్తాడు. అలా యూటా బైండింగ్ ఓ తీసుకున్నా కూడా హైయర్ అప్స్ కళ్ళు కప్పి యూజీని బ్రతికిస్తాడు. అండ్ యూజీ బ్రతుకున్న విషయం ఇంకా హైయర్ అప్స్ కి తెలియదు. ఇంకా యూజీ యూటా టీమప్ అయిపోయిన తర్వాత మిగతా జుజుట్సు సార్సర్ దగ్గరికి వెళ్లి కలుస్తారు. అండ్ వీళ్ళందరూ కలిసి టెంగెన్ ని కలవడానికి వెళ్తారు. సో ఎప్పుడైతే టెంగెన్ ని కలుస్తారో టెంగెన్ వీళ్ళకి కల్లింగ్ గేమ్స్ అంటే ఏంటి, అసలు రూల్స్ ఎలా ఉంటాయి అని మొత్తం ఎపిసోడ్ 3 లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఇంక గేమ్ రూల్స్ అన్ని తెలిసిపోయిన తర్వాత కెంజాకు మాస్టర్ ప్లాన్ ని ఆపడానికి మన వాళ్ళందరూ ఒక ప్లాన్ తో వస్తారు. అండ్ ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హీరోస్ గేమ్ ప్లాన్. గైస్ కెంజాకు ఈ కల్లింగ్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి ఓ 2 రకాల ప్లేయర్స్ ని పార్టిసిపేట్ చేయిస్తాడు. నార్మల్ సిటిజన్స్ అంటే మామూలు మనుషులు. గేమ్ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కర్సడ్ ఎనర్జీతో ఎక్స్‌పోజ్ చేసి టెక్నిక్స్ వచ్చేటట్టు చేసి వాళ్ళని ప్లేయర్స్ లా గేమ్స్ లో పార్టిసిపేట్ చేసేటట్టు చేస్తారు. అండ్ కింజాకు 1000 ఇయర్స్ ఓల్డ్ సార్సరర్ కాబట్టి అప్పటి కాలంలో ఉన్న కొంతమంది సార్సరర్స్ తో బైండింగ్ వావ్ తీసుకొని వాళ్ళని మళ్ళీ రీఇన్కార్నేట్ చేస్తానని ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మనుషుల లోపలికి వాళ్ళ సోల్స్ ని పంపిస్తాడు. అలా కొన్ని 500 సంవత్సరాల క్రితం ఉన్న సార్సరర్స్ అందరూ మళ్ళీ రీఇన్కార్నేట్ అవుతారు చాలా ప్లేసెస్ లో. వాళ్ళు కూడా ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. మరి వాళ్ళెవరో మనం ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో చూస్తాం. సో మరి కెంజాకుని ఎదుర్కోవాలంటే మన హీరోస్‌కి పెద్ద ఫోర్సెస్ అయితే కావాలి. సో ఆల్రెడీ జుజుట్సు హై వాళ్ళందరూ మన వాళ్ళకి యాంటీగా ఉన్నారు. వాళ్ళ రాడార్‌లో ఎవరికీ తెలియని బయట సోర్సెస్‌ని వెతుక్కోవడానికి మన వాళ్ళు చూస్తారు. ఆ ప్రాసెస్‌లోనే మన వాళ్ళకి హకారి కింజి అనే థర్డ్ ఇయర్ గురించి గుర్తొస్తుంది. అండ్ యూతా కూడా హకారి తనకంటే పవర్‌ఫుల్ అని గోజో మెన్షన్ చేసినట్టు చెప్తాడు. మరి అంత పెద్ద సార్సర్ మన వాళ్ళ వైపు ఉంటే చాలా హెల్ప్ అవుతుందని హకారిని రిక్రూట్ చేసుకోవడానికి యూజీ, మెగుమి బయలుదేరతారు. అండ్ ఇంకో పక్క వీళ్ళకి వెపన్స్ చాలా అవసరం కాబట్టి కర్సర్ టూల్స్‌ని తీసుకురావడం కోసం మాకి తన జెనిన్ క్లాన్ ఫ్యామిలీకి సింగిల్‌గా వెళ్తుంది. ఇంక మరి తను జెనిన్ క్లాన్‌కి వెళ్ళిన తర్వాత ఏం చేసిందో మీకు స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ఆల్రెడీ ఎపిసోడ్ 4లో మాకి చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. ఎంటైర్ జెనిన్ క్లాన్‌ని సింగిల్ హ్యాండెడ్‌గా చంపేసింది. మరి మాకి అంత పవర్‌ఫుల్‌గా ఎలా అయింది? జెనిన్ క్లాన్‌ని ఎలా చంపేసిందని దాని మీద కూడా ఒక స్పెషల్ వీడియో అయితే చేశా. ఇంకా డీటెయిల్‌గా కావాలంటే ఆ వీడియోని కూడా ఒకసారి చూడండి. అండ్ ప్యారలల్‌గా మన వాళ్ళు హకారిని వెతకడానికి వెళ్తారు. అదే మనం ఎపిసోడ్ 5లో చూస్తాం. మరి ఈ టెంగెన్‌తో మీటింగ్ అవ్వకముందు నవంబర్ 2 హైయర్ అప్స్ ఒక ఆర్డర్ ఇచ్చారు కదా! ప్రిన్సిపల్ గాకుగాంజిని కూడా చంపేయండి అని. సో మరి తనని చంపేయడానికి ప్రిన్సిపల్ యాగా అని ఒక ముసలోడు ఉంటాడు కదా! చూడడానికి మనం చాలా వీక్ అని అనుకుంటాం ఫస్ట్ నుంచి. కానీ వాడు చాలా స్ట్రాంగ్. అండ్ తనే మన ప్రిన్సిపల్ యాగాని చంపేస్తాడు.
అది కూడా పాండా కళ్ళ ముందే. అండ్ ప్రిన్సిపల్ యాగాకి చాలా పవర్‌ఫుల్ టెక్నిక్ అయితే ఉంటుంది. అదేంటంటే లైఫ్ లేని ఒక కార్ప్స్‌కి అంటే ఒక పాండా లాంటి బొమ్మలన్నిటికి కర్సన్ ఎనర్జీ ఇచ్చి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఒక స్పెషల్ స్పీసీస్‌ని క్రియేట్ చేయగలడు. సో, ఈ టెక్నిక్ చాలా పవర్‌ఫుల్ కాబట్టి ఈ టెక్నిక్‌ని యూజ్ చేసుకొని హైయర్ అప్స్ ఒక ప్రైవేట్ ఆర్మీని తయారు చేసుకోవాలనుకుంటారు. గాకుగాంజీ చనిపోయే ముందు ఆ టెక్నిక్‌ని ప్రిన్సిపల్ యాగా తెలుసుకుంటాడు. అండ్ పోతూ పోతూ ఈ టెక్నిక్ ఏదో సూపర్ పవర్ అనుకుంటున్నారు. కానీ నిజానికి ఇదొక కర్సన్ అంటాడు. ఇంకలా నవంబర్ 2న గాకుగాంజీ చనిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ రోజు మాకి జెన్ క్లాన్‌ని చంపడం. ఇంకా ఆ నెక్స్ట్ రోజు నవంబర్ 9న యూజీ మెగుమి హకారిని కలవడం జరుగుతుంది. సో, ఇది టైమ్‌లైన్. సో, ఎపిసోడ్ 5 వరకు జరిగిన స్టోరీ అయితే ఇది. అండ్ వీళ్ళకి మెయిన్ గోల్ వచ్చేసి మెగుమి వాళ్ళ సిస్టర్‌ని విడిపించాలి. ఎందుకంటే తను కల్లింగ్ గేమ్స్‌లో పార్టిసిపేట్ అయిపోతుంది. తన ప్రాణం లేకుండా. తను హాస్పిటల్‌లో ఉంటుంది. అండ్ కెంజాకు ఎప్పుడైతే తన టెక్నిక్ వాడి జపాన్‌లో ఉన్న వాళ్ళందరిని కల్లింగ్ గేమ్స్‌లో ఫోర్స్‌గా పార్టిసిపేట్ చేయించాడో, అందులో మెగుమి వాళ్ళ సిస్టర్ సుమికి యూకో కూడా. సో, తనని ఎలాగైనా ఈ గేమ్స్ నుంచి బయటికి పంపించాలని మెగుమి తన ఫ్రెండ్స్ హెల్ప్ అడుగుతాడు. మరి గోజోని అన్‌సీల్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్‌ని గోజోనే క్రియేట్ చేసుకుంటాడు కాబట్టి, గోజోని అన్‌సీల్ చేయడం అనేది టాప్ ప్రయారిటీగా ఉంటుంది. ఎలాగైనా ఇన్నోసెంట్ పీపుల్ చనిపోకుండా ఉండడానికి అండ్ గేమ్ నుంచి సేఫ్‌గా బయటికి వెళ్ళిపోవడానికి కొత్త రూల్స్ యాడ్ చేసి అందరిని కాపాడాలని చూస్తారు. ఈ ప్లాన్‌లో జెనిన్ క్లాన్ నుంచి కర్సర్ టూల్స్ తీసుకురావడం అయితే జరిగింది. అండ్ హకారిని కలవడం కూడా జరిగింది. కానీ హకారి మన వాళ్ళతో ఇంకా కోఆపరేట్ చేయలేదు. ఎపిసోడ్ 5 లాస్ట్‌లో యూజీతో గొడవ పడడం చూస్తాం. మరి నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో చూడాలి హకారి మన వాళ్ళతో కోఆపరేట్ చేసి హెల్ప్ చేస్తాడా లేదా అని. అండ్ ఇంకో పక్క మెగుమి తన సిస్టర్ సుమికిని బయటికి తీసుకువెళ్ళాలి. కల్లింగ్ గేమ్స్ లోపల నుంచి రూల్స్ యాడ్ చేయాలి. సో, చాలా పాయింట్స్ గెయిన్ చేయాలి కాబట్టి, యూటా ఒక్కడు సోలోగా ఒక కాలనీలోకి ఎంటర్ అయ్యి పాయింట్స్ గెయిన్ చేసి రూల్స్ యాడ్ చేస్తూ సుమికిని బయటికి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తాడు. మరి చూడాలి ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో. సో, ఇంకా రానున్న ఎపిసోడ్స్‌లో స్టోరీ ఇంకా మరింత ఇంట్రెస్టింగ్‌గా మారబోతుంది. చాలా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉంటాయి. అండ్ ఇందులో ఏం అర్థం కాకపోయినా నేను నెక్స్ట్ వీడియోస్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మరి మీరేది మిస్ అవ్వకూడదనుకుంటే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా నేను పెట్టే వీడియోస్‌ని చూడండి. మరి మీకు ఈ ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే ఇంకా లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి. అలాగే జుజుత్సు కైసెన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీరు జుజుత్సు కైసెన్ మాడ్యులో అని పార్ట్ 2 మాంగా కరెంట్‌లీ రన్ అవుతుంది. ఒకవేళ మీరు దాన్ని ఫాలో అవుతున్నట్లయితే నేను వీక్లీ కొత్తగా రిలీజ్ అయిన చాప్టర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఆల్రెడీ లాస్ట్ వీక్ రిలీజ్ అయిన చాప్టర్ 19 ఎక్స్‌ప్లెయిన్ చేశా. అండ్ ఇంకో 6, 7 చాప్టర్స్‌లో స్టోరీ ఎండ్ అయిపోతుంది. సో, ఒకసారి ఆ వీడియోస్‌ని కూడా చూస్తూ ఉండండి. మరి ఇక్కడి వరకు వీడియోని చూసినందుకు థాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. బాయ్ బాయ్.